నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను 10 మందికి తెలిసే విధంగా ప్రచారం చేయండి. తమిళనాడు 2026 ఎన్నికలలో తమిళగ వెట్రి కళిగం సినీ నటుడు జోసెఫ్ విజయానికి దారితీసిన పరిస్థితులను మన ఆంధ్రప్రదేశ్లో బహుజన రాజకీయాలు చేస్తున్నవారు వారు పాటించిన వ్యూహాలు, టీవీకే పార్టీ అనుసరించిన వ్యూహాలను పాటించినట్లయితే కొంత సత్ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో 2 ప్రెడామినెంట్ పార్టీలు ఉన్నాయి, వైసీపీ, టీడీపీ. అలాగే ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో కూడా డిఎంకే, ఏఐడిఎంకే. ఈ 2 పార్టీలను బొందపెట్టి ఒక టీవీకే పార్టీ విజయం సాధించిన విషయాన్ని బహుజన రాజకీయాలు నిర్వహించాలని భావిస్తున్నవారు చాలామంది ఉన్నారు. కొంతమంది ఆఫీసులకే పరిమితం అయిపోయి ప్రెస్ మీట్లు, యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. విజయ్ ఏమి చేశాడు, ఎలా విజయం సాధించాడు, ఇది చాలా ముఖ్యం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పాస్టర్ అభినయ్ దర్శన్ పాదయాత్ర ప్రారంభించి మత ముసుగులో అధికారాన్ని సాధించాలనే ఒక పెద్ద కుట్రను పన్ని విఫలమయ్యాడు. మతాన్ని కేంద్రీకృతంగా చేసుకొని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయాలు చేద్దామనుకున్న అభినయ్ దర్శన్ ఒక చీటర్గా చరిత్రలో గుర్తుండిపోతాడేమో. మరి సాక్ష్యాలు అయితే అంత బలంగా ఉన్నాయి. కనుక ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేసేవాళ్ళు తమిళనాడుకు చెందిన జోసెఫ్ విజయ్ను ఆదర్శంగా తీసుకొని అవే వ్యూహాలు పాటించక్కర్లేదు. కానీ వాళ్ళు ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యారో వాటిని ఒక లెసన్గా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉండే వ్యూహాలు వారికి ఉంటాయి. ఈ పరిస్థితిని గమనించి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాసాన్ని ఈ యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతున్నాం. తమిళనాడు 2026 ఎన్నికలలో తమిళగ వెట్రి కళగం విజయానికి దారితీసిన వ్యూహాలు ఆంధ్రప్రదేశ్ బహుజన రాజకీయాలకు ఒక మార్గసూచిక కావాలి. తమిళనాడు రాజకీయ చరిత్రలో 2026 ఎన్నికలు ఒక కొత్త మలుపు తీసుకువచ్చాయి. దశాబ్దాలుగా కొనసాగిన 2 ప్రధాన రాజకీయ శక్తుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ తమిళగ వెట్రి కళిగం టీవీకే తొలి ఎన్నికల్లోనే 234 స్థానాల్లో 108 స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. సుమారు 35% ఓట్లతో అధికార రాజకీయ సమీకరణలను మార్చివేసింది. ఇది కేవలం ఒక సినీ నటుడు ప్రజాదరణ ఫలితం కాదు. దీని వెనుక దీర్ఘకాలిక ప్రణాళిక, క్షేత్రస్థాయి నిర్మాణం, యువత మహిళల సమీకరణ, ప్రజాసేవ కార్యక్రమాలు మరియు వ్యవస్థ వ్యతిరేక భావజాలం కలిసి పనిచేశాయి. ఈ విజయం ఆంధ్రప్రదేశ్లో బహుజన రాజకీయాలు నడిపిస్తున్న వారికి కూడా ఒక గట్టి సందేశం ఇస్తుంది. దీర్ఘకాలిక సేవా కార్యక్రమాలే విజయానికి పునాది. విజయ్ రాజకీయ పార్టీ స్థాపనకు చాలా ముందుగానే ప్రజల మధ్య పని ప్రారంభించాడు. అభిమాన సంఘాలను కేవలం
పోస్టర్లు వేసే బృందాలుగా కాకుండా సేవా సంస్థలుగా మార్చాడు. కరోనా సమయంలో అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు సహాయం, వరద బాధితులకు మద్దతు, రక్తదాన శిబిరాలు, పేదలకు ఫీజుల చెల్లింపుల వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలతో అనుబంధం పెంచుకున్నాడు. దీనితో ప్రజల్లో సినీ నటుడనే గుర్తింపు కంటే మన కోసం పనిచేసే వ్యక్తి అనే నమ్మకం ఏర్పడింది. 2021 స్థానిక ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థుల విజయాలు ఈ ప్రభావానికి తొలి సంకేతాలుగా నిలిచాయి. ఓటు కేంద్ర స్థాయి వరకు నిర్మించబడ్డ బలమైన వ్యవస్థ. కొత్త రాజకీయ పార్టీకి సాధారణంగా నాయకుడి పేరు మీద నడుస్తాయి, కానీ టీవీకే మాత్రం వ్యవస్థ మీద ఆధారపడింది. పార్టీ అధికారిక ప్రకటన వెలువడే సమయానికే లక్షలాది బాధ్యులు, వేలాది ఓటు కేంద్ర ప్రతినిధులు సిద్ధంగా ఉండటం రాజకీయంగా అరుదైన విషయం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కార్యకర్తల పని, ప్రజల స్పందన, ప్రచారాన్ని నిరంతరం పరిశీలించారు. మద్దతుదారులను క్రమంగా క్రియాశీల కార్యకర్తలుగా మార్చారు. బలమైన రాజకీయ వేదిక నిర్మించారు. మహిళలు, యువత, విద్యార్థుల సమస్యలపైనే దృష్టి సారించారు. ప్రచారంలో వ్యక్తిగత విమర్శల కంటే ప్రజా సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చారు. యువత, నిరుద్యోగం, విద్యా ఒత్తిళ్లు, పరీక్షా సమస్యలు, మహిళల భద్రత, అవినీతి, నేరాల నియంత్రణ వంటి అంశాలను ముందుకు తెచ్చారు. వివాదాల కంటే అభివృద్ధి ముఖ్యం అనే భావనను ప్రజల్లో బలంగా నాటారు. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగించి యువతను ఆకర్షించారు. ప్రత్యేకంగా డబ్బు పంపిణీ రాజకీయాలకు భిన్నంగా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం విశేషం. కులాలకు అతీతమైన సామాజిక సమీకరణ ఈ విజయానికి అత్యంత ముఖ్యమైన కారణం. కుల పరిమితులను దాటి ప్రజలను కలుపుకొనడమే. యువత మొదటిసారి ఓటు వేసే యువతకు ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, పారదర్శక పాలన కోరుకున్నారు. వారు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని వెతికారు. మహిళలు, భద్రత, శాంతి భద్రతల అంశాలు మహిళల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలు రిజర్వ్ స్థానాల్లో బలమైన ఫలితాలు రావడం సాంప్రదాయ రాజకీయ సమీకరణలను కదిలించింది. పట్టణ ఓటర్లు, విద్యావంతులు, మధ్య తరగతి ఉద్యోగ వర్గాలు కొత్త రాజకీయాల ప్రత్యామ్నాయాన్ని అంగీకరించాయి. వ్యక్తి ఆధారిత రాజకీయాలు కాదు, వ్యవస్థ ఆధారిత రాజకీయాలు టీవీకే విజయానికి మరో కారణం వృత్తిపరమైన నిర్వహణ. అనుభవజ్ఞుల బృందాలు, సమాచార వ్యవస్థ, ప్రజలతో నిరంతర సంబంధం, లక్ష్యాల ప్రకారం పనిచేయడం వంటి అంశాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఇది ఒక్క రోజులో వచ్చిన అల కాదు, 15 ఏళ్ల సామాజిక నిర్మాణ ఫలితం. ఆంధ్రప్రదేశ్లో బహుజన రాజకీయాలకు ఇందులోని పాఠం ఏమిటి అంటే, ఆంధ్రప్రదేశ్లో బహుజన రాజకీయాలు చాలా కాలంగా ఉన్నప్పటికీ అవి విభజనలతో బలహీనపడ్డాయి. మాలా, మాదిగ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, కార్మిక వర్గాలు, పేద అగ్రవర్ణాలు అందరూ సంఖ్యలో ఎక్కువగా ఉన్నప్పటికీ రాజకీయంగా విడిపోయి ఉన్నారు. ఫలితంగా వారు తరచూ ప్రధాన పార్టీల వెనుక నడిచే పరిస్థితి ఏర్పడింది. బహుజన శక్తులు ఒక్కసారి తెలుగుదేశం వైపు, మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు వెళ్ళి తమ స్వతంత్ర రాజకీయ బలాన్ని కోల్పోతున్నారనే విమర్శలు ఉన్నాయి. కానీ తమిళనాడు అనుభవం ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. స్వంత వ్యవస్థ నిర్మించకుండా, సొంత నాయకత్వాన్ని మనం ఏర్పాటు చేయకుండా, స్వంత కార్యక్రమాలు లేకుండా బహుజన రాజకీయాలు ఎదగవు. భవిష్యత్తు కోసం బహుజన రాజకీయాలకు అవసరమైన మార్గం గ్రామస్థాయి నుంచి బహుజన సంఘాలను నిర్మించాలి.
సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలి. యువతకు రాజకీయ శిక్షణ ఇవ్వాలి. మహిళలకు నాయకత్వ అవకాశాలు కల్పించాలి. కుల ఆధారిత విభజనలను తగ్గించి సామాజిక ఐక్యతను పెంచాలి. ఎన్నికల సమయంలో కనిపించే రాజకీయాల నుంచి బయటపడాలి. ఇతర పార్టీలపై ఆధారపడని స్వతంత్ర రాజకీయ నిర్మాణం చెయ్యాలి. తమిళనాడులో ఒక కొత్త శక్తి దశాబ్దాల రాజకీయ కోటలను కదిలించగలిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా బహుజన శక్తులు మార్పు తీసుకురాగలవు. అయితే అది ఎవరి నీడలో నిలబడి కాదు, తమ కాళ్ళ మీద నిలబడి మాత్రమే సాధ్యం. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య తిరుగుతూ రాజకీయ ఆశ్రయం వెతికే కాలం దాటాలి. బహుజన ఓటు బహుజన నాయకత్వానికి చేరినప్పుడే సామాజిక న్యాయం రాజకీయ అధికారంగా మారుతుంది. సంఖ్యలో మెజారిటీగా ఉండటం సరిపోదు, ఐక్యతతో శక్తిగా మారాలి. విభజన ఓటమికి దారితీస్తుంది, ఐక్యత అధికారాన్ని ఇస్తుంది. బహుజనులు ఇతర పార్టీలకి బలం కావడం కాదు, తామే ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. అదే భవిష్యత్తు, అదే జీవితం కావాలి, అదే రాజకీయం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో పోటీ చేయాలంటే కోట్ల రూపాయలు కావాలన్నది ఒక ప్రధానమైన అంశం. చంద్రబాబు నాయుడు సామాన్యులని ఎవ్వరిని కూడా ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండడానికి ఓట్లు అమ్ముకునే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఎవరికి ఏమీ హక్కులు ఇవ్వకుండా ఎన్నికల సమయంలో 2,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది, వాళ్ళే సచ్చినట్టు ఓటేస్తారు అనే ఈ తీవ్రమైన భావానికి ఈ కమ్మ పార్టీలు, రెడ్డి పార్టీలు వచ్చాయి. డబ్బుంటేనే టికెట్టు. ఈ పరిస్థితిని మార్చాలంటే ప్రజల వద్దకు వెళ్ళాలి, వాళ్ళతో ప్రతిజ్ఞ చేయాలి. మేము ఓటు అమ్ముకోము, మేము స్వచ్ఛందంగా మా పార్టీకి ఓట్లు మావి, సీట్లు కూడా మావే అని కాన్షీరామ్ నినాదాన్ని, మన ఓటు మనం వేసుకుందాం, మన పాలన మనం చేసుకుందాం అనే నినాదాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రజలందరి ముందు మనం ఓటు ప్రతిజ్ఞ చేయించాలి. ఈ డబ్బుకు అమ్ముడు పోకుండా సమాజాన్ని మార్చగలగాలి. దానికోసం ఒక్కళ్ళు కాదు, పార్టీ అంటే ఒక్కళ్ళు కాదు, కొన్ని కోట్ల మంది, కొన్ని వేల మంది, లక్షల మంది. అంతేగాని నేను ఒక్కడనే పార్టీ, నేను ఒక్కడనే మాట్లాడాలి, ఎవడు మాట్లాడటానికి వీల్లేదు, ఎవడు ఫోకస్ అవ్వటానికి వీల్లేదు, ఇలాంటి నిరంకుశ అసమర్థత ఉంటే నాయకులుగా ఎదగలేరు. అది పతనానికి దారితీస్తుంది. ఇది దానివలన శత్రువు మరింత బలోపేతం అవుతారు. కొన్ని వేల మంది రాజకీయాలు ఒక్కటిగా చేయాలి, అది నాయకత్వ లక్షణం. కొన్ని లక్షల మంది కావాలి. అలాగా విజయ్ పార్టీకి ఒక్కడే కాదు, బలమైన నాయకులు, బలమైన యువత వారి వెనక ఉన్నారు. అది విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సాధించిన విజయం కింద కూడా మనం చెప్పవచ్చు. కనుక సేవా కార్యక్రమాలంటే డబ్బులు ఉండాలి. అది బహుజన రాజకీయాలు చేసే వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, కానీ గ్రామాల దగ్గరకు వెళితే వాళ్ళే మనకి బలోపేతం చేస్తారు. వాళ్ళని డబ్బు నుండి విముక్తి అమ్ముకోకుండా చేయగలిగితే చాలా వరకు సక్సెస్ఫుల్గా అవుతాము. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి డబ్బు ద్వారా రాజకీయాలు చేయాలనే ఆలోచన ఉన్న పార్టీలు అవి. వాటికి వ్యతిరేకంగా చేయాలంటే మనుషుల్లో మానసిక పరివర్తన తీసుకురావాలి. వాళ్ళు తమ మనస్సాక్షిగా డబ్బు తీసుకోకుండా వాలంటరీగా ఓటు వేయటానికి ప్రేరణ కావాలి. అది మత సంస్థల ద్వారానా జరగచ్చు, విశ్వాసాల ద్వారానా జరగచ్చు, లేక బాబాసాహెబ్ని ప్రధాన కేంద్రీకృతంగా తీసుకునే వారి బోధనల ద్వారా జరగటానికి అవకాశం ఉంది. దానికి
మూవ్మెంట్, మూవ్ అంటే కదులు, మనిషివైతే టైం నిరంతరం, మూవ్మెంట్ ఉండాలి. మూవ్ అనేది లేకుండా ఎప్పుడు ఒక చోటే ఉండే వ్యక్తులు రాజకీయాల్లో రాణించలేరు, వాళ్ళకి సరిపడవు. అలాంటి నిరంతరం తిరగగలిగే సామర్థ్యత ఉంటేనే రాణించగలుగుతారు. అది విజయ్ చేసి చూపించాడు. దాన్ని మనం ఆదర్శంగా తీసుకొని బహుజన రాజకీయాలు చేయటానికి అందరూ సమాయత్తం కావాలి. ఎప్పుడు 29న కళ్ళు తెరిస్తే ఏముండదు, ఇప్పటి నుంచి మొదలు పెట్టేయాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఆ విషయంపై ఆలోచిస్తారని చెప్పి మనవి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.